ఇక్కడ మనము లాస్ట్ క్లాస్లో మనం బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ చూసాము. ఈ క్లాస్లో వచ్చేసి మనము సాల్వింగ్ అన్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ చూద్దాము. ఇక్కడ ఒక ఈక్వేషన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది. ఇక్కడ హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్. మనం చూద్దాము. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ద ఫాలోయింగ్ స్టెప్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సాల్వింగ్ అన్ ఈక్వేషన్. మనకి స్టెప్ 1 ఏంటి? ఆల్వేస్ ఎన్ష్యూర్ దట్ ద అన్నోన్ క్వాంటిటీస్ ఆర్ ఇన్ ఎల్హెచ్ఎస్ అండ్ ద అన్నోన్ క్వాంటిటీస్ ఆర్ కాన్స్టాంట్ ఇన్ ద ఆర్హెచ్ఎస్. మనకి ఒక ఈక్వేషన్లో ఏముంటాయి? అన్నోన్ క్వాంటిటీస్ ఉంటాయి, నోన్ క్వాంటిటీస్ ఉంటాయి. సో మనం ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలంటే అన్నోన్ క్వాంటిటీస్ అన్నీ ఒక సైడ్ తీసుకురావాలి, నోన్ క్వాంటిటీస్ అన్నీ ఒక సైడ్, అంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ లాగా లెఫ్ట్ సైడ్ అన్ని, అంటే ఈక్వాలిటీ సైన్ ఉంటుంది కదా, దానికి లెఫ్ట్ సైడ్ అన్నీ అన్నోన్స్, నెక్స్ట్ రైట్ సైడ్ అన్నీ నోన్స్, అలా డివైడ్ చేయాలన్నమాట ఇచ్చిన ఈక్వేషన్ని. అండ్ ఆల్ ద టర్మ్స్ కంటైనింగ్ ద అన్నోన్స్ ఆన్ ద ఎల్హెచ్ఎస్ అండ్ ఆల్ ద నోన్స్ ఆన్ ద ఆర్హెచ్ఎస్ సో దట్ ఈచ్ సైడ్ ఆఫ్ ద ఈక్వేషన్ కంటైన్స్ ఓన్లీ వన్ టర్మ్. ఇలా చేయడం వల్ల మనకి ఓన్లీ ఒక్కటే టర్మ్ మిగిలిపోతుంది లెఫ్ట్ సైడ్. మనం ఏమైతే ఆపరేషన్స్ ఉంటాయో అవన్నీ చేయాలన్నమాట లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సపోజ్ ప్లస్ ఉందనుకోండి, ప్లస్ మైనస్ అలా ఏవైనా ఆపరేషన్స్ ఉంటే అవన్నీ చేసేయాలి. అప్పుడు మనకి ఓన్లీ సింగిల్ టర్మ్ అనేది మిగిలిపోతుంది. సో అప్పుడు ఎల్హెచ్ఎస్లో మనకి నెంబర్ ఆఫ్ విచ్ ద అన్నోన్ ఈజ్ మల్టిప్లైడ్, ఏ నెంబర్ అయితే మనకి అన్నోన్కి మల్టిప్లై ఉంటుందో, సపోజ్ ఇక్కడ 3x అనేది మిగిలింది అనుకోండి, ఇక్కడ 3 అనే దాన్ని ఏమంటామంటే కోఎఫిషియంట్ అని అంటాం అన్నమాట. ఈ అన్నోన్కి 3 అనేది కోఎఫిషియంట్ అవుతుంది. సో మనం ఈ సెకండ్ స్టెప్లో ఏం చేయాలంటే ఈ కోఎఫిషియంట్ని మనము డివైడ్ చేయాలి. థర్డ్ స్టెప్లో మనము ఏదైతే కోఎఫిషియంట్ మిగిలిపోతుందో మనకు దాన్ని డివైడ్ చేసినప్పుడు మనకి అన్నోన్ వాల్యూ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఇఫ్ 3x + 20 = 65, ఇది ఒక ఈక్వేషన్ ఇచ్చారు. దీన్ని మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? మనము గ్రూప్ ద నోన్ క్వాంటిటీస్ యాజ్ ఆర్హెచ్ఎస్ ఆఫ్ ఈక్వేషన్. మనం ఫస్ట్ ఎల్హెచ్ఎస్లో మొత్తం అన్నోన్స్ ఉండాలి, ఆర్హెచ్ఎస్లో మొత్తం నోన్స్ ఉండాలి. సో అలా రాసుకున్నాము. 3x + 20 = 65ని నేను ఈ 20ని ఇటు తీసుకొస్తే అప్పుడు ఏమవుతుంది మనకి 65 - 20నే కదా. సో 3x = 65 - 20 లాగా రాసుకున్నాను. అప్పుడు నాకు ఏం మిగిలింది? ఇటు సైడ్ అన్నీ అన్నోన్ వచ్చాయి, ఇటు సైడ్ వచ్చేసి నోన్ వచ్చాయి. సింప్లిఫై ద నెంబర్స్ ఆన్ ద ఆర్హెచ్ఎస్. ఇప్పుడు ఆర్హెచ్ఎస్లో మనకి ఏవైతే నెంబర్స్ ఉన్నాయో వీటిని సింప్లిఫై చేయాలి. 3x = 45 అయింది. సో మనకి ఇక్కడ ఏం మిగిలింది? ఇక్కడ 3x అంటే ఇక్కడ 3 అనేది ఏంటి? కోఎఫిషియంట్ అవుతుంది మనకు అన్నోన్కి. సో థర్డ్ స్టెప్లో ఏం చేయాలంటే ఈ కోఎఫిషియంట్తో మనం డివైడ్ చేయాలి. 3x/3 చేయాలి. ఇటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్ రెండు సైడ్లు చేయాలి. 3x/3 = 45/3. డైరెక్ట్గా మనకు 3 క్యాన్సిల్ అయిపోతుంది. 3 × 1 = 3, 15 సో x = 15 అనేది వచ్చింది మనకి ఆన్సర్. ఇక్కడ అన్నోన్ వాల్యూ ఎంత మనకి? x కదా, x = 15 ఈజ్ ద ఆన్సర్. మనకి ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. 21k - 7 = 119 అని ఇచ్చారు మన క్వశ్చన్లో. ఇక్కడ మనకి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 4k - 16 అని అంటున్నాడు. సో ఫస్ట్ మనము k అనేది అన్నోన్ కదా మనకి ఇందులో. సో కేని ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ మనం. సో మనం ఇక్కడ ఫస్ట్ అన్నోన్ క్వాంటిటీస్ అన్నీ ఒక సైడ్ రాసుకోవాలి కదా. సో 21k = దీన్ని తీసుకొస్తున్నాను 119 + 7, 21k = 126. సో మనం దీంతో డివైడ్ చేసామనుకోండి, ఈ కోఎఫిషియంట్ కదా ఇది, దీంతో ఇటు సైడ్ డివైడ్ చేస్తే ఏమవుతుంది మనకి? k = 126/21, 21 6 జా. సో మనకి ఇక్కడ k = 6 వచ్చింది మనకు అన్నోన్ వాల్యూ. సో మనకి ఇక్కడ ఏమన్నాడు? 4k - 16 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి డైరెక్ట్ మనం k వాల్యూని అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. 4 × 6 - 16, 24 - 16, 8 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ మనకి ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఇఫ్ 2.2 బ్రాకెట్ ఓపెన్ 3 - 3/10. ఇక్కడ మనకి ఇలా ఇచ్చాడు. ఇలా ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ మనము బార్డ్మాస్ రూల్ ప్రకారం చేయాలి. బార్డ్మాస్ రూల్ మీకు ఆల్రెడీ చిన్న క్లాసెస్లోనే వచ్చి ఉంటుంది, మీకు దాని గురించి తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఇక్కడ మనం ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది సాల్వ్ చేయాలన్నమాట. అంటే 2.2 ఇక్కడ మనము ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? 30 - 3/10 అవుతుంది బై x. ఇక్కడ +1.5 ఈక్వల్ టు బ్రాకెట్లోకి తీసుకెళ్తే లోపలికి 5 × 3 15 - 5 × 5 మనకి 0.5 × 5 2.5 అవుతుంది ఇది.
సో ఇక్కడ మళ్ళీ మనం 27/10 వచ్చింది. 27/10ని ఏమని రాసుకోవచ్చు, నేను 2.7 అని రాసుకోవచ్చు కదా. 2.2 ఇంటూ 2.7 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1.5 ఈక్వల్ టు 15 మైనస్ 2.5. దీన్ని ఏమని రాయొచ్చు, 15 మైనస్ 2.5ని 12.5 అని రాయొచ్చు కదా మనము. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మనం ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి నేను ఎక్స్ని ఇటు తీసుకెళ్తున్నాను. ఫస్ట్ ఈ ఎక్స్ ఇటు వచ్చేస్తే మనకు అప్పుడు తర్వాత మనము అన్ని అన్నోన్ వాల్యూస్ అన్నీ ఒక సైడ్ అలా రాసుకోవచ్చు కదా. సో 2.27 2 జా 54, 27 2 జా 54, 55.94 వస్తుంది మనకి ఇది మల్టిప్లై చేస్తే. ప్లస్ 1.5 ఇప్పుడు ఈ ఎక్స్ని ఇక్కడ కూడా మల్టిప్లై చేద్దాము. డివైడెడ్ బై ఎక్స్ అవుతుంది కదా. అప్పుడు ఎల్సిఎం తీసుకుంటే ఇది ఏమవుతుంది, 12.5 అవుతుంది. 5.94 ప్లస్ 1.5x ఈక్వల్ టు 12.5x. ఈ ఎక్స్ ఇటు తీసుకొస్తున్నాను నేను. ఇప్పుడు మనకి చూడండి ఇది ఒక ఈక్వేషన్ లాగా ఉంది కదా. దీన్ని మనము అన్నోన్స్ అన్ని ఒకవైపుకి నోన్స్ అన్ని ఒకవైపుకి రాద్దాము. సో ఇక్కడ 12.5x ఇది ఇటు తీసుకెళ్దాము. మైనస్ 1.5x ఈక్వల్ టు 5.94. ఇప్పుడు ఇది సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 1.5 కదా. సో 10.5x ఈక్వల్ టు 5.94. సో అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది, 5.94 డివైడెడ్ బై 10.5. ప్రాబ్లమ్స్ చూద్దాము. వర్డ్ ప్రాబ్లమ్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ సింపుల్ ఈక్వేషన్. ఈక్వేషన్ యొక్క అప్లికేషన్ అంటే మనం ఈ సింపుల్ ఈక్వేషన్స్ని ఎందులో యూస్ చేస్తున్నాం అనేది ఆ అప్లికేషన్ అన్నమాట. ఇప్పుడు మనం చేసేది ప్రాబ్లమ్స్లో ఎలా యూస్ చేస్తాం అనేది. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఏ 2 డిజిట్ నెంబర్ ఈజ్ 9. మనకి ఒక డిజిట్ ఉందంట. దాన్ని సపోజ్ నేను ఇక్కడ XY అని అనుకుంటున్నాను. ఇక్కడ ఒక నెంబర్ 2 డిజిట్ నెంబర్ అన్నాడు కాబట్టి ఇది ఒక 2 డిజిట్ నెంబర్గా తీసుకుంటున్నాను నేను. అయితే ఏమంటున్నాడు క్వశ్చన్లో, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఏ 2 డిజిట్ నెంబర్ అన్నాడు. ఈ రెండింటి సమ్ అంటే 9 అవుతుందంట. అంటే x ప్లస్ y ఈక్వల్ టు 9. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఇఫ్ 27 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద నెంబర్ దెన్ ద డిజిట్స్ ఇంటర్చేంజ్ దేర్ ప్లేసెస్. ఇప్పుడు ఒకవేళ ఈ నెంబర్ నుంచి 27ని సబ్ట్రాక్ట్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంట, ఆ నెంబరు YX లాగా మారిపోతుందంట. అంటే సపోజ్ ఇది 12 అని ఉందనుకోండి, 21 లాగా మారుతుందంట. ఇక్కడ ఒక నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు. సో ఆ నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు మనకి. సో ఫస్ట్ మనకి ఆ నెంబర్ ఏంటో తెలియదు కాబట్టి నేను XY అనుకుంటున్నాను. వాటి సమ్ ఎంత ఇచ్చాడు, డిజిట్స్ది 9 కాబట్టి ఇది ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే మనకి సో ఇక్కడ ఏమంటున్నాడు మనకి, ఇప్పుడు XY అనేది మనకి ఇది 1s ప్లేస్లో ఉంటుంది, ఇది 10s ప్లేస్లో ఉంటుంది కదా. సో అంటే ఈ నెంబర్ ఏమవుతుంది, మనం దీన్ని ఏమని రాయొచ్చు, 1s and 10s ప్లేస్లో ఉంటున్నప్పుడు 10x ప్లస్ y అని రాయొచ్చు కదా మనము. అయితే ఈ 10xy అనే నెంబరు ఎలా మారిపోతుందంట, yx లాగా మారిపోతుంది. అంటే 1s ప్లేస్లో x, 10s ప్లేస్లో y ఉంటుందంట. అప్పుడు ఈ నెంబర్ ఏమవుతుంది మనకి 10y ప్లస్ x. అంటే ఇది దీనిలాగా మారిపోతుంది అన్నమాట. ఇది దీనిలాగా ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే మనము దీన్ని ఏమని రాయొచ్చు, మనకి ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్లో 27 అనేది సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఇలా ఉన్న నెంబరు ఇలా మారిపోతుంది. సో అప్పుడు ఏమని రాయొచ్చు మనం ఎక్స్ప్రెషన్, 10x ప్లస్ y మైనస్ 27 ఈక్వల్ టు 10y ప్లస్ x. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసామనుకోండి మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. దీన్ని ఏమని రాయొచ్చు, 10x ప్లస్ y మైనస్ 27 ఈక్వల్ టు 10y ప్లస్ ఎక్స్ కదా. ఇప్పుడు y అన్న ఒక సైడ్, ఎక్స్ అన్న ఒక సైడ్ రాద్దాం. ఈ ఎక్స్ ఇటు సబ్ట్రాక్ట్ అయితే ఏమవుతుంది 9x. ఈ y ఇటు సబ్ట్రాక్ట్ అయితే ఏమవుతుంది 9y అవుతుంది. సో 9 కామన్ తీసామనుకోండి మనం ఇందులో నుంచి x మైనస్ 3 ఈక్వల్ టు 9y. 9 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు x మైనస్ y ఈక్వల్ టు 3 వచ్చింది. ఇక్కడ x ప్లస్ 5 ఈక్వల్ టు 9 ఉంది మనకి ఫస్ట్ ఎక్స్ప్రెషన్. ఇది 2. ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేద్దాం మనము. అప్పుడు ఏమవుతుంది, x ప్లస్ 5 ఈక్వల్ టు 9 కదా. సో అప్పుడు y ఈక్వల్ టు ఏమని రాయొచ్చు మనం 9 మైనస్ x అని రాయొచ్చు కదా. సో ఈ 9 మైనస్ xని 2 ఈక్వేషన్లో రాద్దాము. అప్పుడు x మైనస్ 9 మైనస్ x అంటే 9 ప్లస్ అవుతుంది. ఇది మైనస్ లోపలికి చేసినప్పుడు అప్పుడు 2x మైనస్ 9 ఈక్వల్ టు 3. సో 2x ఈక్వల్ టు 12. సో x ఈక్వల్ టు 6. నాకు ఇక్కడ x ఈక్వల్ టు ఎంత వచ్చింది 6. ఈ x ఈక్వల్ టు 6ని నేను ఈ x ప్లస్ y ఈక్వల్ టు 9లో రాస్తే ఏమవుతుంది 6 ప్లస్ y ఈక్వల్ టు 9. y ఈక్వల్ టు ఏమొచ్చింది 3.
అంటే x=6 వచ్చింది, y=3 వచ్చింది. సో ఆ నెంబర్ ఏమవుతుంది, నాకు ఫైండ్ ద నెంబర్ అన్నాడు. అప్పుడు నెంబర్ ఏంటి, మనకి xy కదా నెంబర్ మనకు కావాల్సింది. సో అంటే x=6 y=3 అంటే 63 అనేది నెంబర్ అవుతుందన్నమాట మనకు కావాల్సిన నెంబర్. ఇంకో క్వశ్చన్ ఉంది చూడండి. రామ్ అండ్ రహీమ్ హ్యావ్ ₹60,000 టుగెదర్. ఇక్కడ రామ్ అండ్ రహీమ్ దగ్గర ఇద్దరి దగ్గర కలిపి ₹60,000 ఉన్నాయంట. అప్పుడు ఇఫ్ రామ్ హ్యాస్ 8,000 మోర్ దాన్ రహీమ్ దెన్ ఫైండ్ హౌ మచ్ మనీ దే హ్యావ్. మనీ రామ్ హ్యావ్ అన్నాడు. అంటే ఇప్పుడు సపోజు రహీమ్ దగ్గర ఎక్స్ ఉంది మనీ. ఇక్కడ ఏమంటున్నాడు, రామ్ హ్యాస్ 8,000 మోర్ దాన్ రహీమ్. అప్పుడు రామ్ దగ్గర ఉండే మనీ ఏమవుతుంది, మనకి 8,000 ప్లస్ ఎక్సే కదా. అంటే ఇతని దగ్గర ఎక్స్ మనీ ఉంటే అప్పుడు రామ్ దగ్గర 8,000 కంటే ఎక్కువ ఉంది అని అంటున్నాడు. 8,000 మోర్ దాన్ రహీమ్ కాబట్టి 8,000 ఎక్స్. టోటల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు, 60,000 ఇచ్చాడు. సో అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఇద్దరి దగ్గర ఉన్న మనీ కలిపితే ఎంత ఇచ్చాడు, 60,000 కాబట్టి 2x ప్లస్ 8,000 ఈక్వల్ టు 60,000. అప్పుడు 2x ఈక్వల్ టు 60 మైనస్ 8 ఎంత మనకి 54 కదా, 54,000. x ఈక్వల్ టు ఎంత మనకి 60,000 ఇంటి 8,000 తీసేస్తే 52 కదా, అంటే 26 అవుతుంది. ఇది 26,000 రహీమ్ దగ్గర ఉన్నామని. అప్పుడు రామ్ దగ్గర 8,000 యాడ్ చేసి ఎంత అవుతుంది, 34,000. సో 34,000 అనే మనీ వచ్చేసి రామ్ దగ్గర ఉంది. సో ఆన్సర్ 34,000. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసామనుకోండి మనకు 60,000 వస్తుంది. చూడండి 34 ప్లస్ 26 60. సో 60,000 టోటల్ అమౌంట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంది, చూద్దాము. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మదర్ ఈజ్ థ్రైస్ దట్ ఆఫ్ హర్ డాటర్. ద ఏజ్ ఆఫ్ ద మదర్ ఈజ్ 10 years మోర్ దాన్ హర్ డాటర్. ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ద డాటర్ ఆఫ్టర్ 15 years. మనకి ఇక్కడ ఏజెస్ ప్రాబ్లం ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మదర్ అంట. మదర్ ఏజ్ ఎంత ఉందంట, థ్రైస్ అంటే 3 times ఆఫ్ డాటర్ ఏజ్ అన్నాడు. ఇక్కడ నేను డాటర్ ఏజ్ని ఏమనుకుంటున్నానంటే ఫస్ట్ ఎక్స్ అనుకుందాం. డాటర్ ఏజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే అప్పుడు మదర్ ఏజ్ ఏమవుతుంది, 3 times అన్నాడు కాబట్టి 3 into x అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు నెక్స్ట్ చూడండి సెంటెన్స్. ద ఏజ్ ఆఫ్ ద మదర్ ఈజ్ 10 years మోర్ దాన్ హర్ డాటర్. ఇలా ఉన్నప్పుడు ఈమె ఏజ్ 3x కదా, ఇదంట 10 years మోర్ దాన్ హర్ డాటర్లో ఉందంట. అంటే 10 years ఎక్స్ట్రా ఉందంట. ఈ 3x అనేది డాటర్ ఏజ్ కంటే 10 years ఎక్కువ ఉందన్నమాట. అప్పుడు ఏమవుతుంది మనకు 3x ఈక్వల్ టు 10 + x అనే కదా రాసేది. నెక్స్ట్ ఇప్పుడు దీని నుంచి మనం ఎక్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. 3x మైనస్ ఎక్స్ ఏమవుతుంది, 2x ఈక్వల్ టు 10. x ఈక్వల్ టు 5. అంటే ఇక్కడ మనకి డాటర్ ఏజ్ అనేది 5 years అన్నమాట. మనకి ఇక్కడ ఏమంటున్నాడు, ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ద డాటర్ ఆఫ్టర్ 15 years అని అంటున్నాడు. ప్రజెంట్ ఏజ్ ఇది మనకి 5 years అనేది ప్రజెంట్ ఏజ్. ఆఫ్టర్ 15 years తర్వాత ఎంత ఏజ్ ఉంది అని అడుగుతుండు. సో ఆఫ్టర్ 15 అంటే ఏం చేయాలి మనము, జస్ట్ మనం ఇక్కడ 15 యాడ్ చేయాలి వచ్చిన ఏజ్కి. 5 + 15 20 years. సో మనకి ఇక్కడ డాటర్ ఏజ్ 15 years తర్వాత ఎంత అవుతుంది, 20 years అవుతుంది. మనకి దీంతో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకున్నాం. ఇక్కడ ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు వర్డ్ ప్రాబ్లమ్స్ని ఎలా చేయాలనేది దీంతో మనకి ఈ కాన్సెప్ట్ కంప్లీట్ అయ్యింది. మనం నెక్స్ట్ క్లాస్లో ఇన్ఈక్వాలిటీస్ అనే కాన్సెప్ట్ చూద్దాము. నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.